Hi friends, I hope you all are fine. Welcome to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇది బ్లోపర్ అనమాట. వెల్కమ్. ఇది వచ్చేసి మీకైతే ఈ వీడియోలో మన ఛాన్సలర్స్ బర్త్డే జరిగింది. నేను ఉన్నప్పుడు 2023లో జరిగింది అనమాట ఈ బర్త్డే. మేమైతే కాలేజ్లో ఉన్నాం. ఇది వచ్చేసి నేను అప్పుడు అప్లోడ్ చేయవలసిన వీడియో, బట్ కొంచెం లేట్ అయిపోయింది. మీకైతే ఈ వీడియోలో A to Z చాలా మట్టికి మనం లాస్ట్ వీడియోలో ఒక మినీ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, ఇప్పుడైతే కవర్ చేయలేదు. ఈ వీడియోలో అయితే ఫుల్ కవర్ చేస్తాను. నేను ఏంటంటే మీకు చూపిస్తాను, అవుట్డోర్ స్టేడియం కూడా చూపిస్తాను. మీరైతే స్టే ట్యూన్. ఇప్పటి వరకు మన ఛానల్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఛాన్సలర్స్ బర్త్డేకి మొత్తం డెకరేషన్ చేస్తారు అనమాట నీట్గా. ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఫెస్టివల్లా జరిపారు. ఛాన్సలర్స్ బర్త్డే అంతా బాగా జరిపారు. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ బస్సెస్ గురించి అన్నిటి గురించి ఆ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఆ వీడియో చూడకపోతే కన్ఫామ్గా చూసేసైతే వచ్చేసేయండి. ఫస్ట్ ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి. వీళ్ళైతే మన రూమ్మేట్స్, మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మన ఫ్రెండ్స్ అండ్ మన రూమ్మేట్స్. ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ ఆఫ్ VIT అని మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను నేను. స్టార్టింగ్ ఉంటుంది MGR బ్లాక్. ఇది వచ్చేసి మెయిన్ బిల్డింగ్ ఆఫ్ VIT అనమాట. మీరైతే ఈ వీడియోలో ఇక్కడ ఆ వీడియోలో అయితే మీకు క్లియర్గా లోపల అయితే ఏం చూపించలేదు. ఈ వీడియోలో మీకు అయితే లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందా అని. ఆ వీడియోలో నేను ఎందుకు పెట్టలేదంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామని అయితే అనుకుని పెట్టలేదు. మీరైతే చూసారా, ఇదంతా చాలా నీట్గా అయితే ఉంటుంది గైస్. లోపల అయితే చాలా బాగుంటుంది కూడా. చిన్నారెడ్డి అని చెప్పాను కదా మీకు, చిన్నారెడ్డి ఆడిటోరియం ఆ వీడియోలో చెప్పాను కదా. ఈ చిన్నారెడ్డి ఆడిటోరియం అనేది MGR బ్లాక్. ఈ అమరావతి ఉంది కదా, VIT అమరావతి ప్లాన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ప్లాన్ సెట్ అయ్యాకనే VIT అమరావతిలో మొత్తం మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఎలా ప్లాన్ ఉందో అక్కడ అలా డీటెయిల్ దింపేశారు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు క్లారిటీగా మీరు పాజ్ చేసుకుని చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా VIT అమరావతి అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్లవర్స్ ఇందాక మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, స్టార్టింగ్ అయితే మీకు ఈ ఫ్లవర్స్ అన్ని చూపించాను. ఇప్పుడు చూడండి మీరు, ఇవన్నమాట. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. స్టార్టింగ్ లో అయితే మీకు నార్మల్ గా అయితే చూపించేశాను. ఇవి వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఛాన్సలర్స్ బర్త్డే అని ప్రతి ప్రొజెక్టర్ లో ప్రతి దాంట్లో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది LED స్క్రీన్స్ లో. హ్యాపీ బర్త్డే టు అవర్ బిలౌడ్ ఛాన్సలర్ సార్. చాలా గ్రేట్. మనమైతే ఇక్కడ టైం జోన్స్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి న్యూయార్క్, లండన్ అన్ని టైం జోన్స్ అయితే మీకు ఉంటాయి. ఇక్కడ మీరైతే పాజ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ అయితే ఇక్కడ మీకు అయితే లైక్ మీరు ఎక్కడైతే మీరు క్లారిటీగా మీకు అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి మన ఛాన్సలర్స్ బర్త్డే అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఉండండి గైస్, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అయితే నేను ఆ వీడియో మిస్ చేశాను. ఇక్కడైతే మీకు అంటే ఆ క్లిప్స్ యాడ్ చేయలేదు అనమాట. ఆ క్లిప్స్ ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. చిన్నారెడ్డి ఆడిటోరియం అన్నాను కదా, ఇలా వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే మీరైతే లోపల కనిపిస్తుంది చిన్నారెడ్డి ఆడిటోరియం. ఆల్రెడీ మీకు ఆ వీడియోలో చూపిస్తాను కాబట్టి చిన్నారెడ్డి ఆడిటోరియం. ఈ వీడియోలో మనం అయితే లోపలికి వెళ్ళట్లేదు. ఇక్కడ వచ్చేసి మీరు ఛాన్సలర్ సార్ రూమ్ కూడా చూపిస్తారు మీకు. చూడండి ఇక్కడ చూసారా, డాక్టర్ G. విశ్వనాథన్ ఛాన్సలర్ సార్, అది రూమ్ అనమాట. సార్ బర్త్డే కదా, సార్ ఇన్సైడ్ ఉన్నారో లేదో తెలియదు. మరి చాలా మంది జనం అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఆయన కోసం. బికాజ్ ఈవినింగ్ నైట్ పార్టీ ఉంది. మీకు ఆ పార్టీ కూడా చూపిస్తాను నేను. బట్ పార్టీకి మన లోపలికి ఎంట్రెన్స్ ఉండదు గైస్, మన G బ్లాక్ కాబట్టి అక్కడ నుంచి చూద్దాం. ఇది వచ్చేసి సెల్కమ్ సార్ రూమ్ అనమాట, అది ఆఫీస్ రూమ్. ఇవన్నీ అనమాట. ఇక్కడ వచ్చేసి మేమైతే స్టార్టింగ్ సెకండ్ ఇయర్లో మాకైతే ఇక్కడ క్లాసెస్ జరిగాయి. STS ఉంటాయి కదా, బిజినెస్ క్లాసెస్ అని అయితే మాకు ఇక్కడే జరిగాయి. అప్పుడు ఇక్కడ నుంచి SJT మీకు ఆ వీడియో చూపించింది కదా, ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుని వెళ్ళాలి గైస్. చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. అంత ఫాస్ట్గా అయితే ఉండేది. 10 minutes అయితే పరిగెట్టుకున్నట్టు వెళ్ళే వాళ్ళం మేము. ఇది వచ్చేసి ట్యాంకర్. మేము ఇక్కడ కొత్తలో వచ్చినప్పుడు ఎన్ని ఫొటోస్ దిగామో గైస్. మీరు కూడా స్టార్టింగ్ లో VITలో జాయిన్ అవుతుంది, మీరు కూడా ఫొటోస్ దిగండి, చాలా నీట్ గా అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి అమూల్, దీని పక్కనే ట్యాంకర్ పక్కనే ఉంటుంది మీకు అమూల్ ఐస్ క్రీమ్స్ అని. ఇక్కడ మీరైతే ప్రైజెస్ కూడా మేము చెప్పాను కదా ఆల్రెడీ, మన వీడియోలో అయితే ప్రైజెస్ తో సహా అన్ని చూపిస్తానని. ఇక్కడ పాజ్ చేసుకున్నది చూడండి మీరు. ఇక్కడికి వచ్చేసరికి మేము అయితే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం, మీకు చూపిస్తాను చూడండి. యోగర్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేము. యోగర్ట్ తీసుకున్నాం, అమూల్ యోగర్ట్. లాస్ట్ వీడియోలో కవర్ చేయలేదని చెప్పాను కదా, ఈ పార్ట్ కవర్ చేయలేదు గైస్. అంటే కవర్ చేయడం అంటే ఏంటంటే కవర్ చేశాను బట్ ఆ వీడియోలో యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి J బ్లాక్, H బ్లాక్ మీకైతే ఇక్కడ కనిపిస్తాయి. నేనైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి H బ్లాక్ అండ్ మనకి అటు సైడ్ ఉండే J బ్లాక్ అవన్నీ. అండ్ ఆల్సో గైజ్ అక్కడ చూసారా మీరు, ఆపోజిట్ లో గ్రౌండ్స్ ఉంటాయి. బాస్కెట్ బాల్ గ్రౌండ్ అనమాట, అది అవుట్డోర్ బాస్కెట్ బాల్ అండ్ వాలీబాల్ దాని పక్కన ఉంది.
బాస్కెట్బాల్, వాలీబాల్, అది వచ్చేసి మీరు అక్కడ నుంచి చూడండి టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. లెట్స్ గో. ఇక్కడ చూసారా మీరు ఇన్సైడ్ ఈ క్లిప్ నేనైతే ఆ వీడియోలో యాడ్ చేయలేదు గైస్, అందుకని ఈ వీడియోలో మీకు ఈ క్లిప్ యాడ్ చేస్తున్నా కాబట్టి మీకైతే అర్థమవుతుందని. ఇది వచ్చేసి అవుట్డోర్ టెన్నిస్ స్టేడియం అనమాట. మీరైతే ఇక్కడ ఒకవేళ టెన్నిస్ ఆడుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. ఏ దానికి మనీ పే చేయట్లేదు గైస్, మీరైతే ఫ్రీగా ఆడుకోవచ్చు. విఐటి సో మచ్ ఎకో ఫ్రెండ్లీ, మీరైతే ఎక్కడైనా ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి చెప్పాను కదా టన్నెల్కి మరి రావాలంటే ఇటు సైడ్ నుంచి రావాలి మెన్స్ హాస్టల్కి. అండ్ ఎవరైనా సరే ఎంట్రీ వచ్చినప్పుడు ఇలానే ఒకటే రూట్ ఉంది, ఇటు సైడ్ నుంచి రావాలి. బట్ ఆ టన్నెల్ మీకు ఆర్ బ్లాక్ నుంచి కూడా చూపించాను ఆ టైంలో ఆ వీడియోలో. అయితే మీరైతే అటు సైడ్ నుంచి కూడా బై వాక్ అయితే వెళ్ళొచ్చు. అది వచ్చేసి జే బ్లాక్, మీరైతే కనిపిస్తుందా, చాలా పెద్దగా అయితే ఉంటాయి గైస్ బిల్డింగ్స్. నేనైతే లోపలికి వెళ్ళి అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయలేను, ఎందుకంటే కొంచెం చాలా టైం పడుతుంది, వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోద్ది. రూమ్స్ అన్ని అయితే నార్మల్గా చాలా బాగుంటాయి. నేనైతే ఈ బ్లాక్స్ అన్ని రూమ్స్ అన్ని చూసాను. జే బ్లాక్ కూడా రూమ్స్ అన్ని కంఫర్టబుల్గా ఉంటాయి. సింగిల్ బెడ్ అయితే చాలా బాగుంటుంది మీకైతే ఇక్కడ. సింగిల్ బెడ్ ఏంటి నార్మల్గా కూడా బాగుంటుంది, బట్ నాకైతే ఇష్టమైన బ్లాక్ జీ బ్లాక్. ఆల్రెడీ మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను నేను. ఇది వచ్చేసి మన క్యాంటీన్ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను నేను, చాలా బాగుంటుంది. క్యాంటీన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇక్కడ చూడండి, జూమ్ చేస్తాను, ధోబీ అనమాట ఇది. మీరైతే ఎవరైనా సరే ఇక్కడ మీరు ఈ బ్లాక్ కానీ డి బ్లాక్ కానీ దగ్గరలో బ్లాక్స్ వాళ్ళందరూ వచ్చి మీరైతే ఇక్కడ ఇవ్వాలి ధోబీకి. అండ్ వాళ్ళైతే టోకన్ ఇస్తారు. చోటా ధోబీ అనే యాప్ కూడా ఉంటుంది, ప్లే స్టోర్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ప్లే స్టోర్లో నుంచి ఎక్కించుకొని మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసుకుని అయితే క్లాత్స్ చేసుకుంటారు. మేమున్న టైంలో అయితే మాకు బుక్ మీద రాయించుకునేవారు, ఇప్పుడు మొత్తం అంతా అప్డేట్ అయిపోయింది. ఇది వచ్చేసి క్యాంటీన్ గైస్. క్యాంటీన్ అయితే ఇక్కడ మీరు చాలా దగ్గరగా ఉంటుంది. జీ బ్లాక్ కి దగ్గరగా ఉంటుంది, డిఎన్ఎక్స్ కి దగ్గరగా ఉంటుంది, ఈ బ్లాక్ దగ్గరగా ఉంటుంది, జే బ్లాక్ కి దగ్గరగా ఉంటుంది. జే బ్లాక్ లో మళ్ళీ అటు సైడ్ క్యాంటీన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా బాగుంటాయి. ప్రతి బ్లాక్ లోని క్యాంటీన్ ఉంటుంది. జే బ్లాక్ లో క్యాంటీన్ ఉంటుంది అండ్ ఆల్సో జీ బ్లాక్ లో క్యాంటీన్ ఉంటుంది. జీ బ్లాక్ లో క్యాంటీన్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించాను. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీరైతే చూడొచ్చు. ఇది వచ్చేసి మీరు చూడండి నెల్సన్ మండేలా బ్లాక్. ఆల్రెడీ మీకు ఆ బ్లాక్ నేను ఆ వీడియోలో లైక్ ఆ బ్లాక్ మీకు ఆ వీడియోలో కవర్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో కవర్ చేయడం అనేది జరిగింది. అందుకనే స్కిప్ చేయకుండా చూడమంటున్నా మిమ్మల్ని. అండ్ సాయంత్రం మీకు నైట్ పార్టీ కూడా చూపిస్తాను. ఛాన్స్లెస్ బర్త్డే ఎలా జరిగిందో కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియోలో కవర్ చేయలేని పార్ట్స్ అన్నీ ఉంటే మీకైతే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అది వచ్చేసి పేరెంట్స్ ఇదివరకు స్టార్టింగ్ అయితే లైబ్రరీ కింద పెట్టారు, నార్మల్ స్టూడెంట్స్ ఫ్రీ టైంలో వచ్చి కూర్చొని చదువుకోవడానికి. బట్ ఇప్పుడైతే పేరెంట్ హాల్స్ కింద మార్చేశారు, అది పేరెంట్ స్టేయింగ్ హాల్ కింద మార్చేశారు. ఇక్కడ వచ్చేసి బైసైకిల్ పార్కింగ్ అన్ని ఇక్కడైతే మీకు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ జీ బ్లాక్ బయట సైడ్ కూడా లైక్ అవుట్ సైడ్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డి బ్లాక్ గైస్, డిఎన్ఎక్స్ బ్లాక్ అండ్ డి బ్లాక్ దగ్గరగా ఉంటాయి. డిఎన్ఎక్స్ బ్లాక్ ఇక్కడ మెస్ వచ్చి చాలా బాగుంటుంది. మీకైతే నేను చూపించడం జరగట్లేదు ఎందుకంటే అది క్లోజ్ చేసేసి ఉంది. చాలా బాగుంటుంది డిఎన్ఎక్స్ మెస్ అయితే మీరు తీసుకోండి, స్పెషల్ మెస్ డిఎన్ఎక్స్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో డిఎన్ఎక్స్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి గైస్. మీకు ఆ వీడియోలు చెప్పాను కదా మీకు కిస్సిన్గర్ రోడ్ అని, కిస్సిన్గర్ రోడ్ CO2 రీసెర్చ్ వర్క్ అని ఇక్కడ చేస్తారని, అదే ఇక్కడ నుంచి ఆపోజిట్ లోనే జీ బ్లాక్. మీరు ఆ వీడియో చూస్తే ఈ వీడియో క్లియర్గా అర్థమైపోతుంది గైస్. అందుకే ఆ వీడియో చూడండి, పైన ఐకాన్ లో మీకు అయితే ఆ వీడియో పెడతాను లింక్, లేదా ఈ వీడియో ఫుల్ గా చూసేసి లాస్ట్ లో కార్డ్స్ లో పెడతాను. మీరైతే కార్డ్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వీడియో చూసేయచ్చు. ఇది వచ్చేసి సాక్రటిస్ బ్లాక్, నా ఫేవరెట్ బ్లాక్. నేనైతే ఇక్కడే ఉన్నా, నా ఇంజనీరింగ్ మొత్తం అంతా ఇక్కడే జరిగింది. సాక్రటిస్ బ్లాక్ ఏ బ్లాక్ మారలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నాం. మేము అందరం 4 members ఫ్రెండ్స్, సేమ్ రూమ్ ఇక్కడే మేమైతే తీసుకున్నాం. అండ్ స్టార్టింగ్ ఇయర్ మాత్రం వాళ్ళే మనకి ఇచ్చేసారు రూమ్. అండ్ నెక్స్ట్ టైం నుంచి మనమే అయితే తీసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో. ఇప్పుడు మనం అయితే ఇన్సైడ్కి వెళ్ళిపోదాం. ఇన్సైడ్ వచ్చేసి మీకు అయితే ఇక్కడ నుంచి చెప్పించాను కదా, జీ బ్లాక్ స్ట్రైట్కి వచ్చేస్తే అవుట్డోర్ స్టేడియం అండ్ మన జిమ్ కూడా చాలా సార్లు చూపించాను మీకు. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం మిమ్మల్ని. ఆ వీడియోస్ అన్ని చూడండి అండ్ మీకైతే యూస్ఫుల్ మీన్స్ విఐటీలో జాయిన్ అవ్వే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ ఇవన్నీ చూసేస్తే మీరైతే డైరెక్ట్ గా వెళ్ళేసి అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది వచ్చేసి అవుట్డోర్ స్టేడియం చాలా బాగుంటుంది. మీకైతే చాలా స్పేసీగా ఉంటుంది. ఎవరైనా సరే మెన్స్ హాస్టల్లో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికైతే కన్ఫామ్ గా వస్తారు. దగ్గరేంటి దూరంగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. నేనైతే గాయస్ మీకు కవర్ చేయలేదు ఏంటంటే ఫిట్టి జిమ్ అని ఉంటుంది, పెయిడ్ జిమ్ అనమాట. అది ఆ జిమ్ అయితే మీకు నేను కవర్ చేయలేదు, ఫిట్టి జిమ్ అయితే కవర్ చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదంటే కొంచెం మనకి టైం లేక కొంచెం కవర్ చేయలేదు. మీరైతే
ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేయండి ఫిట్ జిమ్, లేదా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. నేనైతే ఇమేజెస్ కూడా పెడదాం అనుకుంటా, బట్ మీరైతే ఒకసారి మీరే సెర్చ్ చేసి మీరే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అదర్వైజ్ మీరు క్యాంపస్కి వెళ్ళక కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుంటుంది ఫిట్, బట్ ఇట్స్ టూ కాస్ట్లీ, బట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అవుట్డోర్ స్టేడియం ప్లేస్. అవుట్డోర్ స్టేడియం వచ్చి చాలా బాగుంటుంది. మీరైతే ఇక్కడ వచ్చేసి క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. ఇక్కడైతే మీకు చాలా ఒకవేళ బ్యాడ్మింటన్ ఇక్కడ ఆడుకోలేరు, ఒకవేళ ఆడుకున్నా మీకైతే బ్లాక్స్లోనే ఆడవేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆ వీడియోలు చెప్పాను నేను, బ్లాక్స్లోనే ప్రతి బ్లాక్లోనే ఉంటుంది బ్యాడ్మింటన్ స్టేడియం. లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఉంటుంది మీకు ప్రతి బ్లాక్లో, అంటే కొన్ని బ్లాక్స్లో అయితే కన్ఫామ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మీకు అయితే మన ఫ్రెండ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫుల్ వ్యూ అంతా అయితే మనం కవర్ చేసేయచ్చు. ఇది వచ్చేసి అవుట్డోర్ స్టేడియం. ఇక్కడైతే మీరైతే కూర్చోవచ్చు, యోగా చేయొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకైతే ఇది 8 కల్లా క్లోజ్ అయిపోద్ది, నైట్ 8 కల్లా క్లోజ్ అయిపోద్ది. మార్నింగ్ అయితే 5 ఓపెన్ అయిపోద్ది, 5కి 6కి అయితే ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ జిమ్ అయితే ఉంది గైస్. ఆల్రెడీ మన వీడియోస్లో చాలా వీడియోస్లో నేను మీకు జిమ్ చూపించాను. అవుట్డోర్ స్టేడియం దగ్గర ఉన్న జిమ్ మనం అయితే అక్కడే చేసాం. పెయిడ్ జిమ్స్కి అయితే వెళ్ళలేదు. పెయిడ్ జిమ్స్ కట్టినా సరే మాకు దొరికేవి కాదు, ఫాస్ట్గా అయిపోయాయి, సీట్స్ అనేవి ఫాస్ట్గా ఫిల్ అయిపోయి. మీరు కూడా ఒకవేళ పెయిడ్ జిమ్స్కి వెళ్ళాలంటే కొంచెం ఫాస్ట్గా అయితే ట్రై చేయాలి. మేమైతే ఫిట్కి ట్రై చేసాం కానీ మాకు దొరకలేదు. అవన్నీ మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి గైస్, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకాష్ మన రూమ్మేట్ మీకు తెలిసిందే. ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. మీకు చెప్తున్నా గైస్, నేను కూడా ఈ వీడియో పాజ్ చేసి క్రికెట్ ఆడాను, కాసేపు క్రికెట్ ఆడేసి మళ్ళీ తర్వాత రికార్డ్ చేయడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి అది క్లిప్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అంటే మన స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఛాన్సలర్ బర్త్డే అని. ఛాన్సలర్ బర్త్డేకి ఇలా డెకరేషన్ చేశారు. ఆ క్లిప్ నేను ఆ వీడియోలో యాడ్ చేయడం జరగలేదు కాబట్టి మీకైతే ఆ క్లిప్ ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఛాన్సలర్ సార్ బర్త్డే. చాలా గ్రాండ్గా అయితే చేశారు గైస్, బికాజ్ ఛాన్సలర్ సార్ కదా, ఇంకా అంత గ్రాండ్గా అయితే ఉంటుంది. చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారు మనకి, దాని ముందు రోజు వచ్చి వీడియో తీశాను నేను. దాని ముందు రోజా, దాని తర్వాత రోజు వచ్చి వీడియో తీశాను. సారీ, దాని తర్వాత రోజు జిమ్కి వెళ్తున్నాను నేను. జిమ్కి వెళ్ళినప్పుడు వీడియో తీశాను. ఆ రోజు ఎలా ఉందో మీకైతే నేను నెక్స్ట్ క్లిప్, అదే నెక్స్ట్ క్లిప్లో వస్తుంది మీకు, మీరైతే చూడండి. ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ ఛాన్సలర్ సార్ బర్త్డే అనమాట. చాలా గ్రాండ్గా చేశారు. మొత్తం అన్ని క్లీన్ చేస్తారు అప్పటికప్పుడే. నెక్స్ట్ డే అనమాట అది. ఆ రోజు ఎలా జరిగిందంటే బెలూన్స్ డెకరేషన్ అన్ని ఇవన్నీ జీ బ్లాక్లో సెటప్ చేశారు. ఎందుకంటే జీ బ్లాక్ ఫ్రంట్ కాబట్టి జీ బ్లాక్ క్యాంటీన్ అదే మీకు అయితే చూపించాను కదా. మీరైతే మన ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమన్నా. అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ గైస్. చూద్దాం పదండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఛాన్సలర్ సార్ అయితే ఇప్పుడు వస్తారు, మనకి ఇక్కడికి వస్తారు, కార్లో వస్తారు. ఛాన్సలర్ సార్ బర్త్డేకి కార్ అంటే నాకు తెలిసి బెంచ్ కార్ ఉంది, బెంచ్ కార్లో వస్తారు. అండ్ ఆల్సో రేంజ్ రోవర్ కూడా ఉన్నట్టుంది, అంత ఐడియా లేదు, బట్ బెంచ్ కార్ అయితే ఉంది. నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను ఛాన్సలర్ సార్ని వీడియో తీద్దామని, బట్ మనకి టైంలో కుదరలేదు, క్రౌడ్ ఎక్కువైపోయింది. బట్ మన ఛాన్సలర్ సార్ కనిపించలేదు అంత క్లారిటీగా. అందుకే నేను కొంచెం ఆ క్లిప్ అనేది మిస్ చేశాను. ఇక్కడ మీకైతే క్లిప్ కనిపించదు, బట్ ఎలా జరిగిందో మీరైతే చూడండి. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. వచ్చేసి ఎవరికి పడితే వాళ్ళకి పాసెస్ ఇవ్వరు, ఓన్లీ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే పాసెస్ ఇస్తారు. ఆ పాసెస్ అక్కడ చూపించాలి, వాళ్ళు స్కాన్ చేస్తారు, వాళ్ళ ఐడి కార్డ్ స్కాన్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చే పాసెస్ స్కాన్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఛాన్సలర్ సార్ని దీని మీద రిసీవ్ చేసుకుంటారు గైస్. ఆయన కార్ దిగ్గానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్సైడ్ పార్టీ ఉంది కదా, ఆల్రెడీ మీకు చూపించారు కదా అవుట్డోర్ స్టేడియంలో. నార్మల్గా మీకైతే గ్రాండ్గా అన్ని గ్రాండ్ అరేంజ్మెంట్స్ చేశారు. మీరైతే ఇక్కడ వినొచ్చు, ఇక్కడైతే మీరు సాంగ్స్ అన్నీ అయితే వినొచ్చు, మీరు చూడండి. కనిపించిందా గైస్? అక్కడైతే మీకు క్లారిటీగా నేనైతే జూమ్ చేసి అయితే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం మిస్ అవుతుంది కాబట్టి, క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి. కొంచెం మీరైతే ఇలా అయితే సెటప్ చేశారు, చాలా గ్రాండ్గా సెటప్ చేశారు గైస్. చాలా నచ్చింది నాకైతే, అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మరి ఛాన్సలర్ సార్ బర్త్డే. ఇది వచ్చేసి మన ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు. మన జోగేంద్ర తెలుసు కదా మీకు, వైజాగ్ ట్రిప్లో కూడా పెట్టాను. జోగేంద్ర మన తుని ఫ్రెండ్, వాళ్ళ రూమ్మేట్స్ అనమాట వీళ్ళంతా. అరిహాంత్, రాజ్ వీళ్ళంతా వాళ్ళ రూమ్మేట్స్ అనమాట. మీకైతే ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి నైట్ టైం లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇందాక లైటింగ్ అయితే లేదు కదా,
ఇది వచ్చేసి ఇలా జరిగింది గైస్. బ్లాగ్ అయితే చాలా బాగా అయితే జరిగింది బర్త్డే. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్.